భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అంతా వేడుకగా నిర్వహించాలని సీఎం స్పష్టం చేయడంతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయంలో మంత్రి లోకేష్, సహచర మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో హోంమంత్రి అనితతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర నుంచి దాదాపు 3 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మరోవైపు విజయనగరం నుంచి భోగాపురం వరకు నిర్వహించిన కార్ల ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ కార్యక్రమం ఉత్తరాంధ్రకి మనోహరంగా మారబోతుంది. దాంట్లో కేవలం ఒక ఎయిర్పోర్టే కాదు, అక్కడ ఏరోప్లేన్ మెయింటెనెన్స్ కూడా ఒక గేట్వే కాబోతుంది. ఎయిర్పోర్ట్తో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఆ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఒక 135 ఎకరాల్లో ప్రారంభించుకోబోతున్నాం. కనుక అది రేపు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్తో పాటు మన ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.